స్పైరోమెట్రీ. మీరు కోలుకోవటానికి శ్వాస వ్యాయామాలు కీలకమైనవి. మీ ఊపిరితిత్తులు తెరుచుకొనుటకు మరియు శస్త్రచికిత్స తర్వాత కండరాలు బలపరచటానికి మరియు మీకు ఒక ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడానికి అవి సహాయపడతాయి. 2 రకాల శ్వాస వ్యాయామాలు ఉన్నాయి. 1. ఇన్సెంటివ్ స్పైరోమీటర్. 2. లోనికి శ్వాస తీసుకుని మరియు దగ్గే వ్యాయామాలు. ఇన్సెంటివ్ స్పైరోమీటర్ ఇది ఊపిరితిత్తుల వ్యాయామానికి సహాయపడే ఒక పరికరం. మీ పెదాలను మీరు మౌత్పీస్ చుట్టూ ఉంచుతారు మరియు వీలైనంత లోనికి పీల్చుకుంటారు. మీరు బాల్స్ పైకి లేపటానికి ప్రయత్నిస్తారు మరియు వాటిని కనీసం 3 సెకండ్లు పైన ఉండేట్లు చేస్తారు. ముందుగా అన్ని బాల్స్ పైకి లేపాలని ఆశించకండి. ఊపిరితిత్తులు తెరుచుకోవటానికి కొంత సమయం పడుతుంది, కానీ అభ్యాసం మరియు ప్రోత్సాహంతో రోగి మెరుగవుతారు. ప్రతి 2 గంటలకు అతను ఈ వ్యాయామాన్ని 5 నుండి 10 సార్లు చెయ్యనీయండి. వారు వ్యాయామం అసౌకర్యంగా ఉన్నదని ఫిర్యాదు చెయ్యవచ్చు, అయితే ఇది వారికి అస్సలు హాని కలిగించదు. వారి స్పైరోమీటర్ను ఆనంద్ మరియు రాజేష్ ఎలా ఉపయోగిస్తారో చూద్దాము. ఇప్పుడు సమయం ఎంత అయి ఉంటుంది? మరలానా? ఆగు రాజేష్, మీరు కోలుకోవడానికి స్పైరోమీటర్ ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా? నాకు తెలుసు. మీ ఊపిరితిత్తులలోనికి ఇన్ఫెక్షన్ రావాలని మీరు కోరుతున్నారా లేదా? నా ఊపిరితిత్తులు ఇప్పుడు నిజంగా బాగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు రాజేష్, మంచం చివర కూర్చొని లేదా కుర్చీలో కూర్చోండి. మామూలుగా ఊపిరి బయటకు వదలండి. విశ్రాంతి తీసుకోండి. పక్షులు పాడటం ఊహించుకోండి మరియు ఊపిరి బయటకు వదిలేయండి. స్పైరోమీటర్ యొక్క మౌత్పీస్ చుట్టూ మీ పెదవులను గట్టిగా ఉంచండి. ఇప్పుడు మీరు ఊపిరి తీసుకోగలిగినంత గాలి పీల్చుకోండి. నిదానంగా మరియు లోతుగా ఊపిరి పీల్చుకోండి. కనీసం 3 సెకండ్లు బాల్స్ ఎగిరేటట్లు ఊపిరి బిగబట్టండి. మీరు దీనిని వరుసగా 10 సార్లు చేయాల్సి ఉంటుంది. 1, 2, 3. మంచి పని సోదరా, నువ్వు 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ అది పూర్తిగా సరైనదని మీరు బాగవుతున్నారని నేను అంటాను. ఇప్పుడు దీనిని మనం మరలా చేసే వరకు కొన్ని గంటలు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రశ్న: శస్త్రచికిత్స తరువాత గుండె వ్యాధి రోగికి శ్వాస వ్యాయామాలు ఎందుకు మంచివి? అవి ఊపిరితిత్తులు తెరుచుటలో సహాయపడతాయి మరియు శస్త్రచికిత్స తరువాత ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ చెందకుండా నివారిస్తాయి. మరలా శ్వాస తీసుకును సమర్థతలో అవి సహాయపడతాయి. ప్రశ్న: మీ రోగితో మీరు స్పైరోమెట్రీ వ్యాయామాలు రోజుకి ఎన్నిసార్లు చెయ్యాలి? జవాబు: ప్రతి 2 గంటలకు 5 నుండి 10 సార్లు మీ రోగి స్పైరోమీటర్ను ఉపయోగించాలి.